ప్రభు పేరిట మీ అందరికీ వందనాలు. అవకాశం ఇచ్చిన దేవునికి, పాష గారికి కూడా మీ వందనాలు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 5వ మాటను మనం ధ్యానించుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనంలో, అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానెను. అయితే యేసయ్య ఈ 5వ మాటగా లేఖనాలు నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నానన్నాడంట. అయితే లేఖనాలలో వ్రాయబడి ఉంది ఏమని? యేసుక్రీస్తు ప్రభువారు దప్పికొంటారు అని. అయితే ఈ సిలువ శ్రమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువ మరణం గురించి, ఇంకా ఆయన పుట్టడం గురించి చాలా ప్రవచనాలు వచ్చినాయి. అయితే ఈ దప్పికొనుచున్నాను అనే మాట, ఆ ప్రవచనం ఎన్నో ప్రవచనం అంటే యేసయ్య నెరవేర్చిన ప్రవచనం 354వ ప్రవచనం అంట. అయితే యేసయ్య మొదటగా ఆయన ప్రవచనాలు నెరవేర్చడానికే నేను దప్పికొనుచున్నాననే మాట సిలువలో పలికాడు. రెండవదిగా ఏంటంటే ఆయన పస్కా బలి పశువుగా వధింపబడ్డాడు. ఆయన పస్కా బలి పశువును జ్ఞాపకానికి తీసుకురావడానికి ఈ మాట పలికాడు. ఈరోజు గుడ్ ఫ్రైడే జరుపుకుంటున్నాం కదా. అయితే ప్రపంచవ్యాప్తంగా ఈరోజు 3 పండుగలు జరుగుతున్నాయి. ఒకటి గుడ్ ఫ్రైడే, మిగిలిన 2 యూదులు జరుపుకుంటారు. ఏంటంటే ఒకటి యామ్ కిపూర్ అనే పండుగ, రెండోది పస్కా పండుగ. అయితే ఈ యామ్ కిపూర్ అనే పండుగ రోజు ప్రధాన యాజకుని దగ్గరికి 2 మేకల్ని తీసుకొని వస్తారనమాట. ఆ 2 మేకలకి 2 చీట్లు వేస్తాడు. మొదటిది యెహోవా మేక అంటే యెహోవాకు బలి అని ఒక చీటు, రెండోది ఏంటంటే విడిచిపెట్టడానికి ఒక చీటు, 2 చీట్లు. ఏ మేకకైతే యెహోవా బలి అంటే యెహోవా గొర్రె అని ఏదైతే ఏ గొర్రె మీద, ఏ మేక మీద అయితే ఆ పేరు వచ్చిందో ఆ మేకని వధించి ఆ రక్తాన్ని కరుణాపీఠం దగ్గర ప్రోక్షించి ఇశ్రాయేలీలందరి పాప క్షమాపణ కొరకు ప్రాయశ్చిత్తం చేస్తాడు యాజకుడు. అయితే రెండో గొర్రె ఏంటంటే స్కేప్ గోట్ అనమాట. అంటే మనిషి పాపాలన్నిటినీ మోసుకుని పోయే గొర్రె పిల్ల అంటారు. అంటే మనిషి పాపాల నిమిత్తం పాపాలన్నిటినీ ఆ గొర్రె మీద యాజకుడు చేయబెట్టి మోపి ఆ గొర్రెని దూరంగా తీసుకెళ్లి అరణ్యంలో నిర్మానుషమైన ప్రాంతంలో విడిచిపెట్టేసి వస్తాడు. అయితే ఈ రెండు యేసుక్రీస్తు ప్రభువారిలో నెరవేరుతున్నాయి అన్నమాట. ఒకటి ఏంటిదంటే యెహోవా బలి, అలాగే యెహోవా బలి. రెండోది ఏంటంటే మనిషి పాపాలన్నిటినీ మోసుకొని పోయే గొర్రెపిల్ల. ఇంకా రెండో పండుగ ఏంటంటే, ఫస్ట్ది యామ్ కిపూర్ పండుగ, రెండోది ఏంటంటే పస్కా పండుగ. పస్కా పండుగ రోజు ఇశ్రాయేలీల ఐగుప్తులో ఉన్నప్పుడు ఏం జరిగింది? ఆ ఐగుప్తుల్ని 10 తెగుల ద్వారా నాశనం చేసేటప్పుడు లాస్ట్లో ఏమైంది? ఇదిగో ఈ గొర్రెపిల్ల రక్తం ఎవరి గడప కమ్ములకైతే హిస్సోపు కొమ్మతో పుయ్యబడిందో ఆ గృహంలో ఉన్నవారు రక్షింపబడతారు, మిగిలిన వారు మరణదూత వారిని సంహరించిద్ది. ఏ గడప కమ్మలకైతే ఆ గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని పూసుకున్నారో వారు మరణం నుండి రక్షింపబడ్డారు ఇశ్రాయేలీలు. అదేవిధంగా ఇప్పుడు పస్కా బలి పశువుగా యేసయ్య మన కొరకు 1 కొరింథీ 5:7 ఉంది కదా. యేసయ్య అంట క్రీస్తు అను మన పస్కా పశువు అని ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు మన పస్కా బలి పశువు. ఆయన సేమ్ ఇలానే అప్పుడు ఇశ్రాయేలీలు నార్మల్గా భౌతిక మరణం నుండి రక్షింపబడ్డాడు. ఇప్పుడు ఈ పస్కా బలి పశువు అయిన యేసయ్య రక్తం ద్వారా మన హృదయాల్ని కడుక్కుంటే, మన హృదయాల్ని ఆయన రక్తంతో కడుక్కొని పరిశుద్ధపరచబడి మారు మనసు పొంది రక్షణ పొందితే మనకి ఆ నిత్య మరణం నుండి మనం రక్షింపబడతాం. అంతేకాకుండా ఈ స్కేప్ గోట్ మనిషి పాపాలని ఎలా అయితే ఆ మేక మీద ఆ పాపాలన్నిటిని మోపి దాన్ని ఎలా నిర్మానుషమైన ప్రాంతానికి తీసుకెళ్ళి వదిలేశారో, అలాగే యోహాన్ అన్నారు కదా, 1వ అధ్యాయం యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనంలో, ఇదిగో మనుష్య మరునాడు యోహాను
యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మన పస్కా బలి పశువు, మన కోసం ఆయన రక్తాన్ని కార్చాడనమాట. ఈ 2 పండుగలు యూదులు జరుపుకుంటున్నారు. అయితే మనం అవి జరుపుతున్నామా? వారిప్పటికీ పాత నిబంధన ప్రకారం అవి జరుపుకుంటున్నారు. వారు యేసు ప్రభువుని అంగీకరించలేదు. అయితే మనం ఏం చేస్తున్నాము? వాటికి బదులుగా మన కొరకు బలి అయిన యేసుక్రీస్తు ప్రభువారి మరణ దినాన్ని మనం గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటున్నాం. ఎందుకని? ఆయన మరణం నుండి మన కొరకు మన పాపాల నిమిత్తం చనిపోయి మనకి నిత్య జీవం ఇచ్చాడు కాబట్టి మనం గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటున్నాం. అంతేకాదు, యేసయ్యకి ఏం చేశారు? యోహాను సువార్త 19వ అధ్యాయం 29వ వచనంలో ఆయన యేసుక్రీస్తు ప్రభువారు దప్పిగొనుచున్నానని చెప్పగానే సైనికులు ఏం చేశారు? ఒక స్పంజీని చిరకలో ముంచి హిస్సోపు పుడక తగిలించి దాన్ని యేసుక్రీస్తు ప్రభువారి నోటికి ఇచ్చారనమాట. అయితే ప్రభు దాన్ని నిరాకరించారు. అది ఎందుకు జరిగిందంటే, సేమ్ ఇలానే పస్కా పండుగ రోజు ఆ గడుపు కమ్మలకి పూసారు కదా రక్తం. అది దేంతో పూసారంటే ఈ హిస్సోపు అది పుడుకుండిద్ది కదా, ఆ కుంచెతో పూసారు. అంతేకాదు, ఇంకా కుష్ఠరోగులను శుద్ధీకరించాలన్నా ఆ హిస్సోపు పుడక యొక్క కర్రని ఉపయోగిస్తారనమాట. అంతేకాదు, పాత నిబంధనలో ఎవరైనా నర శవాన్ని ఎవరినైనా తాకి వచ్చినా వాళ్ళని శుద్ధీకరించడానికి కూడా, శుద్ధ జలం చల్లడానికి కూడా ఈ హిస్సోపు పుడకని ఉపయోగిస్తారనమాట. అలాగే యేసుక్రీస్తు ప్రభువారికి కూడా ఆ హిస్సోపు పుడక్కి తగిలిచ్చి యేసయ్య నోటికి ఆ చిరకని అందించారు. అయితే యేసయ్య భూమి మీద ఉన్నప్పుడు ఎంతగానో ప్రజలందరికీ మేలు చేశాడు కదా. ఆయన ఎన్నో మేలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశారు. అయితే ప్రజలందరూ ఏం చేశారు? కృతజ్ఞత లేని వారిగా ఆయన ఏమన్నారు? సిలువ వేయండి, సిలువ వేయండి అనని కేకలు వేశారు. అయితే మూడోదిగా యేసయ్య ఈ దప్పిగొనుచున్నాను అనే మాట పలికినప్పుడు మనకి మనుషుల యొక్క స్వభావాన్ని మనం గుర్తించగలుగుతాం. ఏమని? యేసయ్య అంత దప్పిగొంట, అంత మేలు చేసి, అన్ని గొప్ప కార్యాలు చేసిన అంతమంది వెంబడించారు. కానీ అంత మంచి యేసయ్యకి కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా చేదు చిరకనిచ్చారంట. చూడండి, అంటే అక్కడ మనిషి యొక్క ఆ హృదయాన్ని, తన యొక్క స్వభావాన్ని అక్కడ బయటపడుతుంది. ఎంత భయంకరమైన స్వభావమో. ఇర్మియా గ్రంథంలో ఉంది కదా, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడెవడు అనని. నిజమే, మన యొక్క హృదయం అయితే చాలా ఘోరమైంది. అయితే అక్కడ యేసు ఎంత ప్రేమ కలిగినోడో కూడా ఆ మాట ద్వారా బయటపడుతుంది. ఏంది? అంత దప్పిగొని అంత బాధపడుతున్న యేసయ్యకి దాహం ఇవ్వలేదు. అయితే యేసయ్య ఎంతగానో ప్రేమ చూపించాడు. యేసయ్య యొక్క గొప్ప ప్రేమ కూడా ఆ మాట ద్వారా మనకి తెలియపరచబడింది. అంతేకాదు, నాలుగోదిగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దాహం ఏంటంటే, తను దేహంతో ఉన్నాడు. తన శారీరక దాహమే కాదు, తను ముఖ్యంగా ఆత్మీయ దాహం కలిగి ఉన్నాడు. ఆత్మల దాహం ఏంటి? లోకాసు సువార్త 19వ అధ్యాయంలో చెప్పాడు కదా, నశించు దానిని వెదక రక్షించడానికి నేను ఈ లోకానికి వచ్చి ఉన్నాను అని. మనిషి నశించిన దాన్ని వెదకి రక్షించడానికి, మనల్ని నశించిపోతున్న మనల్ని రక్షించడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. ఆయనకి ఆత్మల దాహం ఉంది. ఏ దాహం? ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలి, ప్రతి ఒక్కరూ రక్షణ పొంది ఆ పరలోక రాజ్యంలో నాతో యుగయుగాలు సహవాసం చేయాలి, నాతో ఉండాలి, నా బిడ్డలు ఎవ్వరూ నరకానికి పోవడానికి నాకు ఇష్టం లేదు అని ఏం చేశాడు? తానే దిగొచ్చి మన కోసం సిలువలో బలి అయ్యి చెప్తున్నాడు. ఆయన కోరిక చెప్తున్నాడు ఏంటంటే, నేను దప్పిగొనుచున్నాను. మన శ్వాసంతో మనం చావైనా బ్రతికైనా మనం యేసయ్య కొరకే అని నిలబడి మనం సంపూర్ణంగా ఉండి అనేక మంది కొరకు ప్రయాసపడాలి. అప్పుడే యేసయ్య యొక్క దప్పిక తీరిద్ది. అందుకే యేసయ్య ఈ 5వ మాటగా నేను దప్పిగొనుచున్నాను అని పలికాడు. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని